తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి 10 కోట్ల నిధులు నిక్షేపంగా ఉన్న భవనాన్ని కూల్చి మళ్లీ కడతారట. నిర్మాణం మాటున్న దోపిడీకి ఇద్దరు నాయకుల వ్యూహాలంటూ నిక్షేపంగా ఉన్న నిర్మాణాన్ని కూలగొట్టడం, మరిన్ని హంగులతో నిర్మిస్తున్నామని కలరివ్వడం, అంచనాలు పెంచడం, నిధుల్ని పంచుకోవడం ఇది వైకాపా నేతల తంత్రం. అదే రీతిలో తిరుమల శ్రీవారి నిధులకు ఎసరబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులతో చెడుగుడాడుతోంది. తాజాగా ఏలూరు నగరంలో బేషుగ్గా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని కూలగొట్టడానికి పూనుకుంది. చిన్నపాటి నిర్వహణ లోపాలతో ఉన్న ఈ భవనానికి మరమ్మతులు చేయించకుండా కొత్తగా నిర్మించేందుకు 10 కోట్లు మంజూరు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అనుమతినిచ్చింది. కొత్తది నిర్మించినా దాన్ని ప్రైవేటు వారికి లీకిస్తారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న అద్దెదారులు రెట్టింపై అవకాశం ఉంటుంది. దీంతో పేద మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చులో శుభకార్యాలు చేసుకోవాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యం మసకబారనుంది. ప్రస్తుతం కళ్యాణ మండపం బాగానే ఉంది. బయట మండపాల్లో ఉండే సదుపాయాలైన ఏసీ, అంతర్గత మరుగుదొడ్లు వంటివి కొన్ని లేవు. 10 లక్షలు ఖర్చు పెడితే వాటిని కల్పించవచ్చు. ఇలా చేస్తే 10 ఏళ్ల వరకు నడిపించవచ్చు. అది చేయకుండా ఏకంగా 10 కోట్ల నిధులతో కొత్తగా నిర్మించడానికి యత్నిస్తున్నారు. ఈ తతంగం వెనక స్థానిక వైకాపా నేతలు ఇద్దరు చక్రం తిప్పారు. ఇక్కడ హిందువుల్ని రెచ్చగొట్టాలా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపఖ్యాతి పాలు చేయాలన్న తప్పించి మరొకటేం లేదు. అంతర్గత మరుగుదొడ్లు ఊరికినే ఉన్న దాంట్లో సరి చేసి సెట్ చేసేస్తారా? రెండవది, దాంట్లో ఏసీలు పెట్టడానికి ప్రొవిజన్ లేకపోతే దానికి పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది? దాని లుక్కు పోతుంది. సహజంగా బిల్డింగ్ కొత్తది కడుతున్నారు. ఎన్ని ఈనాడు కార్యాలయాలు అంతకుముందు ఉన్న భవనాల తర్వాత ఎందుకు మారినాయి? ఎందుకని కంటిన్యూ చేసుకోలేకపోయారు? మార్చుకోలేదా? పగలగొట్టుకుని కొత్తగా కట్టుకోలేదా? ఇప్పుడు ఈనాడు బెజవాడదాన్ని ఏం చేశారు? ఇంకో చోట కట్టుకున్నారు కదా. మరి ఏ తప్పు చేయనప్పుడు అక్కడ ఎందుకని అట్లా చేసుకోవాల్సి వచ్చింది? వైజాగ్ది ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? సహజ సిద్ధంగా వచ్చేటటువంటి మార్పులు. దాన్ని కూడా ఇక్కడేంటి, హిందువుల డబ్బులు వాడేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు అనేటువంటి. అదేమన్నా కనుక ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా తప్పు పట్టాలి. అక్కడ భవనం బాగానే ఉంది, లోపల ఇవన్నీ మార్పు చేర్పులు చేయాలి. టోటల్గా మొత్తం చక్కగా కడితే అది లీజు కంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ ఇస్తుంది. మరి చంద్రబాబు గారి టైంలో లీజుకి కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్ట్గా నిర్వహించిందా వాటిని? అప్పుడు లీజులకే కదా ఇచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మేబీ అయ్యి ఉండొచ్చు. కానీ ఇష్యూ డైవర్షన్ ఏంటంటే అట్లాగా ఒకటి ప్రతి ఒక్కదానికి వెనకాల ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక ఫీలింగ్ని కల్పించడంలో మాత్రం సక్సెస్ అవుతుంది. వీటి వల్లనే ప్రజల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు వీళ్ళు అని చెప్పడంలో ఎలాంటి